మీ నెట్ను సరి చేసుకోండి. అప్పటి వరకు మనం థామస్ రెడ్డి గారి దగ్గర వెళ్దాం. థామస్ రెడ్డి గారు, ఈ రోజు ఏదైతే సమ్మెకు సంబంధించిన మీరు నోటీసులు ఇచ్చారో దానికి స్పందించిన ప్రభుత్వంతో ఈ రోజు సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ పట్ల థామస్ రెడ్డి గారు మీరేమంటారండి? వీడియో ఆన్ చేయండి సార్. థామస్ రెడ్డి గారు, ప్లీజ్, దిస్ ఇస్ ద వెరీ గుడ్ మెసేజ్ we are going to give to the government, so please సార్ మాట్లాడండి. థామస్ రెడ్డి గారు, ఆర్టీసీలో తప్పకుండా. హలో హలో సార్. సార్ వినబడతాను సార్, మాట్లాడండి. హలో హలో మాట్లాడండి సార్. సార్ ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చి 3 మాసాలు అయిపోయింది. మేము జేఏసీగా ఏర్పడి 7 మాసాలు అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఆర్టీసీలో ఉన్నటువంటి చాలా సమస్యల మీద కార్మికులు సతమతమవుతా ఉన్నారు. కార్మికులు అలజడి ఉంది, నిర్బంధంగా పనులు చేపిస్తా ఉన్నారు. తర్వాత మనకి రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. అట్లాగే సంక్షేమ పథకాల డబ్బులన్నీ కూడా యాజమాన్యం కంప్లీట్ గా వాడుకుంది. ఇవాళ సిసిఎస్ కావచ్చు, ఎస్బిటి కావచ్చు, ఎస్ఆర్బిఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా డబ్బులు వాడుకుంది. తర్వాత పిఆర్సీలు బాకీ ఉంది. మొన్ననే 2017కు సంబంధించిన పిఆర్సీని వీళ్ళు కొంతవరకు చేసిండ్రు. గతంలో 280 కోట్ల బాకీని కూడా తీర్చిండ్రు. మిగతా కూడా చేస్తా అన్నారు. తర్వాత ఏంటంటే మెయిన్ గా ప్రధానంగా ఇవాళ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పి బకాయిలను ఇస్తామని చెప్పి 2021 పిఆర్సీని కంప్లీట్ గా ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్ గా చేస్తామని చెప్పి కొత్త బస్సులు కొని ఆధునీకరణ ఇస్తా అని చెప్పి అట్లాగే యూనియన్లు ఇస్తా అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులంతా వారియర్స్ గా పనిచేసిండ్రు, మమ్మల్ని గెలిపించిండ్రు. తప్పకుండా వాళ్ళ వాగ్దానాలన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాము, మాకు ఒక 3 నెలలు టైం కావాలన్నారు. మంచిది అనుకున్నాం. ఇవాళ 3 నెలలు కాదు 18 మాసాలు అయినా కానీ ఇప్పటి వరకు మాతోటి మాట్లాడిన వాళ్ళు లేరు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా మేము ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాము. రెండవది ప్రభుత్వాన్ని కావాలని చెప్పి అడుగుతా ఉన్నాము. ప్రతిసారి కూడా అందరినీ కలిసినాము, మెమోరాండాలు ఇచ్చినాము, అందరు మినిస్టర్లను కలిసినాము, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా కలిసినాము, ఫైనాన్స్ మినిస్టర్ని కలిసినాము, ప్రతి ఒక్కరిని కలిసినాము. ట్రేడ్ యూనియన్ పంతాలో తప్పదన్న పరిస్థితులలో మరి మేము నల్ల బ్యాడ్జీలు పెట్టి ట్రేడ్ యూనియన్ ప్రాంతాల్లో ధర్నాలు చేసినాం. అట్లాగే మనం నిరాహార దీక్ష చేసినాం. అట్లాగే చలో బస్ భవన్ ముట్టడి చేసినాం. లేబర్ కమిషనర్ దగ్గరికి పోయినాం. లేబర్ కమిషనర్ కూడా 2 సార్లు నోటీసులు ఇస్తే 2 సార్లు నోటీసులు ఇచ్చిన యాజమాన్యం డుమ్మా కొట్టింది. తర్వాత కోడు నెపంతో కాలయాపన జరిగింది. దాన్ని 2వ సారి కూడా మేము మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా యాజమాన్యం దగ్గరికి పోతే ఎప్పుడు పోయినా మాకు అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి రాలేదు. మేము సెక్రటరీ కూడా చాలా సార్లు పోయి కలిసినాం గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని. అయినప్పటికీ అది ముఖ్యమంత్రి గారి యొక్క చేతుల్లో ఉంటది, వాళ్ళు చూడాలని చెప్పి అన్నారు. ఏది ఏమైనా కానీ 7 నెలల నుంచి జేఏసీగా మేము పోరాటాలు చేస్తూ ట్రేడ్ యూనియన్ పంతాలో తర్వాత 3 మాసాలుగా జనవరి 27 నాడు 23 సంవత్సరాల మీద సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఇవాళ అన్ని కూడా జెన్యూన్ సమ్మె, అంటే వాళ్ళు వాగ్దానం చేసిన అంశాలు ప్లస్ యాజమాన్యం మాకు ఇక్కడ ఇవ్వాల్సిన అంశాలు, ఎంటీడబ్ల్యూ యాక్ట్ ని వయలేషన్ చేసి డ్యూటీలు కూడా కార్మికులకి 18 గంటలు, 21 గంట, 19 గంటలు డ్యూటీలు పెట్టడం వల్ల రోజు డ్యూటీలు చేయడం వల్ల కార్మికుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇలా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 16,000 మంది రిటైర్డ్ అయిపోయినా కానీ వాళ్ళ స్థానంలో కూడా ఉన్న వాళ్ళతోటి ఉద్యోగాలు చేపిస్తా ఉన్నారు. ప్రమోషన్లు లేవు, పదోన్నతులు లేవు, తర్వాత కొత్త రిక్రూట్మెంట్ లేదు, కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. ఇవాళ చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. కాబట్టే మేమంతా కూడా మరి తప్పనిసరి పరిస్థితులలో యాజమాన్యము వీళ్ళు ఎవరు దగ్గరికి రానియకపోతే సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక విషయం సార్, ఇప్పుడు మీరు ఏమన్నారంటే తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మా వైఖరి పట్ల మా పట్ల ఇంత శ్రద్ధ చూపెడతలేదు అని చెప్పారు. ఈ విషయంపై ఒకసారి ఏంటంటే సార్, ప్రైవేటు బస్సులకు సంబంధించింది ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు, ఉద్యోగ భర్తీలు లేవు, రిటైర్డ్ అయిన వ్యక్తులకు సంబంధించిన ఇప్పటిదాకా వారికి ఏదైతే పెన్షన్ మాతిస్తాను కానీ వారికి సంబంధించిన రావాల్సిన బకాయిలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. 2019లో ఏదైతే చేపట్టారో వారి మీద కేసులు ఇప్పటికి ఉన్నాయి. 48,000 మందిని తొలగించినప్పటికీ ఆ రోజు నుంచి ఉన్న కొంతమంది కేసులు అట్లాగే ఉన్నాయి. జేఏసీకు సంబంధించిన ఏర్పడ్డ తర్వాత కూడా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించిన వచ్చిన ఎండి ఎవరైతే ఉన్నారో దానికి ఆర్టీసీ ఎండిగా ఉన్నాడు అతను పెడ చెవిన పెడుతున్నారు, మా సమస్యల పట్ల పరిష్కారం చేయట్లేదని చెప్తున్నారు. ఈ విధంపై ఎండికు అంటే ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్కు సంబంధించిన ఆర్టీసీ ఏదైతే యజమాన్యం ఉన్నదో ప్రభుత్వం మాట వింటలేదా, లేకుంటే ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తున్నదా?
ఇవాళ యాజమాన్యము స్పందించి ప్రభుత్వాలకి వీటి మీద చేయాలి. Yeah. మేము గత ప్రభుత్వం పనిచేయలేదని చెప్పి ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినాం. Yes. కాబట్టి వీళ్ళు చేస్తారని చెప్పింది. చెప్పినప్పుడు సమ్మె నోటీస్ చింతపోతే కూడా కేవలం యాజమాన్యంలో మొండి వైఖరి ఈ సమస్యలన్నీ సృష్టించడం, అంటే సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా యాజమాన్య వైఖరే ప్రధానంగా మేము భావిస్తా ఉన్నాం. యాజమాన్యం సానుకూలంగా ఉంటే ఇప్పటిదాకా వచ్చే పరిస్థితి కాదు. రెండోది, యాజమాన్యం ఇప్పటివరకే అంటే కూర్చోబెట్టి ప్రాథమిక చర్చలు జరిపి వాళ్ళు సరైన నివేదికని ప్రభుత్వానికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎందుకో మరి ఇప్పటి వరకు అలా జరగలేదు. అంటే యాజమాన్యము ప్రభుత్వాన్ని ప్రభుత్వం యాజమాన్యాన్ని దండించాల్సిన అవసరం ఉంది. దండిస్తుందా లేదా అది మేము చెప్పొద్దు, వాళ్ళు చూడాలి. Yes. ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వానికి అపవాదు వచ్చే పరిస్థితి వస్తుంది అనుకున్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం యాజమాన్యాన్ని దండించాలి. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లని రివ్యూ చేసినట్టు ఆర్టీసీని కూడా రివ్యూ చేయాలి. తర్వాత ఇదంతా ఎందుకు అనాలి. ఇవాళ ప్రభుత్వం మీద ఒక అపవాదం వస్తుంది. ఏమొస్తుందంటే యాజమాన్యం ఏమో సంక్షేమ పథకాల డబ్బులు ఇవన్నీ కూడా ఊరబెట్టి కార్మికులను ఇబ్బంది పెట్టి ఎంపీడబ్ల్యూ యాక్ట్ లేకుండా నిర్బంధంలో పనులు చేపిస్తా ఉంటే మరి చేపిస్తా ఉన్నప్పుడు ప్రభుత్వం ఇమేజ్ పోతా ఉంది. ఇవాళ చాలా మంది ఏమంటారంటే ప్రభుత్వం వాడుకుంది ఈ పైసలు. ప్రభుత్వం ఎప్పుడు వాడుకోదు. ఇవాళ యాజమాన్యం వాడుకొని ప్రభుత్వాన్ని మొదలుపెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే యాజమాన్యం చర్యలు చేపట్టాలి. తర్వాత సంఘాలను పిలవాలి, కూర్చోబెట్టి మాట్లాడి సరైన రిపోర్ట్ తీసుకోవాలి. నేను ఇంకేమంటున్నా అంటే ఇవాళ ఇంతమందిని రివ్యూ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా నిన్న మొన్న మాట్లాడితే మాకు కొద్దిగా ఆశ కలిగింది. ఎందుకంటే ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాలలోకి వస్తుంది. మేము కూడా పిలుస్తాం, మాట్లాడతాం. తర్వాత వేరే వాళ్ళు ఎవరో చెప్తే ప్రొవోకేట్ చేసినట్టు వీళ్ళు వస్తున్నారు. మమ్మల్ని ఎవరు కూడా ప్రొవోకేట్ చేయలేదు. మేమే జేఏసీగా సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమము, సమస్యల పరిష్కారం ఉండాలి, రవాణా సౌకర్యాలు బాగుండాలి, తెలంగాణలో ఆర్టీసీ సేవలు ఉండాలి అని ప్రజలకు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంగానే మేము రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి మీద మాకు ఒక ఆశలు ఉన్నాయి. వారు వెంటనే కూర్చోబెట్టి మాట్లాడితే మేము భేషజాలకు పోము. మాకు భేషజాలు ప్రభుత్వం అంటే వ్యతిరేకం కూడా కాదు. కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే జేఏసీని పిలిచి మాట్లాడాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. థామస్ రెడ్డి గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి వీడియోలో రావడానికి.